చెవులో కాదు. మనకి 21 ఎఫర్మేషన్స్ ఉంటాయి. ఒక ఎఫర్మేషన్ చేసిన తర్వాత వాటితో మనం 3 సార్లు ఓంకారం చేస్తాం. 3 సార్లు ఓంకారం చేసిన తర్వాత మీరందరూ తదాసు తెలియజేయండి. 7 పూర్తి కాగానే ఒక ముడి పూర్తి అయినా 7 కంప్లీట్ అయిన తర్వాత ఒక ముడి పూర్తి అయిపోయింది. 7 మూడుల 20 కూడా వాడి 3 మూడు బంధం పూర్తి అయిపోయింది. తర్వాత అబ్బాయి వాళ్ళు మీరేమవుతారు, అమ్మాయి వాళ్ళు ఏమవుతారు ఖచ్చితంగా అడగండి. క్లారిటీ ఉంటుంది. ఇవ్వడమే గొప్ప, ఇంకా అడగడం కూడానా? మీరేమనుకుంటారు, అమ్మాయి సంతోషం అంటే మీరు అనుకుంటారు. అబ్బాయి ఎప్పటికీ ఇదే జ్ఞానం ఉంటాడా, మరి ఏం ఆశిస్తున్నారు వాళ్ళు, మీరే తెలియదు కదా. ఒక క్లారిటీ ఉంటేనే కదా తతంగం పూర్తయింది. మంచిగా అనిపిస్తుంది కార్యక్రమం. అవి రావడం జరిగింది. మా సారు మొత్తం బాగుంటుంది. దీనికి వచ్చే రేట్ సక్సెస్. సో మనం మిగిలిన వాటికి వేరు చేసినట్టుగా మిగిలిన వాళ్ళకి మనకి జరిగేది స్వయం మనం పెట్టుకున్నాం. వాళ్ళకి ఏదైతే జరుగుతుందో మనలో జరిగేది కూడా స్వయం వాళ్ళని, వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది, వాళ్ళలో మనకి స్వయం అని జరుగుతుంది. మళ్ళీ మనం ఇక్కడ ఏదో మిస్టేక్ కావాలంటే వ్యక్తిగా ఏ రూపంలో ఏదో కట్టుకుని ఉంటుంది. నాకు పెట్టుకుంటాను. రాకజ్ఞానానికి అంటే ఈ నాలుగు గంధం ఫ్లవర్ ఇవ్వండి, దేవుడి దగ్గర ఉండొచ్చు. కంపల్సరీ ఇటు ఏది తరాలో అటు ఏది తరాలు దూరాడతారు. నిజానికి సాధ్యమయ్యే పని కాదు. కానీ మాస్టర్కి 7 తరాలని సవరించే జ్ఞానం ఉంది. ఇది బాగా అటు 7 తరాలు ఎట్లా ఉన్నా సరే సవరించి ఆ పిల్లల్ని సెట్ చేస్తారు. ఇటు 7 తరాలు ఎట్లా ఉన్నా సరే ఆ వంశపారంపరంగా వచ్చే అజ్ఞానము ఏదైనా సరే సవరించే సంబంధం మాస్టర్, సవరించి ఇచ్చేవాడు మాస్టర్. అంటే మనం డిఫైనింగ్ మాస్టర్ ఒక పాయింట్ చూస్తుంటే ఖచ్చితంగా అంతా మన చేతిలో ఉంది కదా అనిపిస్తూనే ఉంటుంది.